నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే రుద్రాయ. శివమయమైన సభా సదస్సుకు శవనీయ నమస్సులు తెలియజేసుకుంటూ, మనం ఉండే భూమిక వేరు, ప్రాపంచిక భూమిక. ఆయన భూమిక అతీతం, గిరిష అని చెప్పుకున్నాం. గిరియందున్నవాడు, ఉన్నత భూమికల నుండి ఉన్నవాడు మన వైపు అందించేవన్నీ వర్షములే. అందుకే ఇక్కడ దీనికి భాష్యం రాస్తూ మహాత్ములు మీఢుషే అంటే వర్షణశీలుడైన పరమేశ్వర అని చెప్పి ప్రణతకామ వర్షిన్ అని అర్థాన్ని చెప్పారు. ప్రణతకామ వర్షిన్ అంటే నమస్కరించిన వారి అభీష్టములను వర్షించువాడా అని. ఆయన వర్షిస్తూ ఉంటాడు, ఎవరికి ఏది కావాలో దాన్ని వర్షిస్తూ ఉన్నాడు. ఇది కూడా మీరు సూర్యపరంగా గమనించితే ఆయన నుంచి ఎన్ని వర్షిస్తున్నాయి? కాంతి శక్తులన్నీ వర్షిస్తున్నాయి. కేవలం నీటి ధారలే కాదు, కాంతి ధారలు కూడా ఆయన నుంచే వర్షిస్తున్నాయి కదండి. కాంతి ధారలు వర్షిస్తూ ఆ కాంతి కిరణాల్లోంచి అనంత శక్తులు వర్షిస్తున్నాయి. ఒక్కొక్క తన ఉపాధికి అనుగుణంగా ఆ కాంతి శక్తుల్ని గ్రహిస్తుంది. రాళ్ళు ఒక విధంగా గ్రహిస్తున్నాయి, పచ్చికలు మరొక విధంగా గ్రహిస్తున్నాయి, నదులు ఒక విధంగా గ్రహిస్తున్నాయి, మానవులు ఒక విధంగా గ్రహిస్తున్నారు, జంతువులు ఒక విధంగా గ్రహిస్తున్నారు. వీరందరూ కూడా సూర్యశక్తిని గ్రహిస్తున్నారు. వీరందరి వైపు ఆయన ప్రసరింపజేస్తున్నాడు తన శక్తులను. కనుక పరమేశ్వరుడు ఆ పైనుంచి క్రిందికి ప్రసరిస్తున్నట్టు. అందుకే ఆయన అధోక్షజ అని కూడా పేరున్నది. అధోక్షజ అంటే అక్షం అంటే ఆకాశం, ఇది అధహ క్రింద ఉన్నాం. ఆ అక్షము నుంచి అధం వైపు ఆయన తనని తాను కలిగించుకుంటూ ఉన్నాడు కిరణాల రూపంలో. ఇది సూర్యభగవానుకు ఉన్నటువంటి విశేషం. అందుకు ఆదిత్య రూపుడైన రుద్రుడు భక్తులను గమనిస్తూ వాళ్ళకి ఏది కావాలో అది వర్షిస్తున్నాడు. అందుకే సహస్రాక్షాయ మీఢుషై రెండు పక్కన పెట్టడం ఏంటంటే, మనకేది కావాలో మనకన్నా ఆయనకు బాగా తెలుసు అన్న విషయం సహస్రాక్ష శబ్దంలో చెప్పి, ఎప్పుడు ఏది కావాలో ఆ వలసనవి సమకూర్చు వల్లభుడు ఆయన. అందుకు మీఢుషే వెంటనే చెప్పారు. ఈ మాట పట్టుకుంటే చాలు మనకు ధైర్యం వస్తుంది. గమనించేవాడు ఆయన, కావలసినవి ఇచ్చేవాడు ఆయన. కొందరు అంటారు, ఇంత జరుగుతున్నా చూడట్లేదు ఏమిటయ్యా అని. చూస్తూ ఉన్నానండి అంటాడు. వాడు చూస్తూ ఉండడం ఎవడేం చేయలేడు. కానీ నేను చూస్తూ ఉండడం కాదు, వెంటనే వర్షిణే రెండు రకాలుగా. మళ్ళీ వర్షిణే అంటే రెండు రకాలు ఉన్నాయి. రాముడు రావణాసుడి మీద వర్షించాడు. ఏమిటి? బాణాలు వర్షించాడు శిక్షారూపంగా. అలాగే వర్షిణే అంటే శిక్షారూప బాణాలను కూడా వర్షిస్తూ ఉంటాడు అధర్మశక్తుల మీద. అలాగే రక్షారూప బాణములను కూడా వర్షిస్తూ ఉంటాడు. అందుకే వర్షిణే మీఢుషే అనే శబ్దం అంత దివ్యమైనటువంటిది. అయితే ఈయన సేనలు చాలామంది ఉన్నట్ట. ప్రభు అయిన ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళను కూడా నమస్కరించాలి. వీళ్ళేం తక్కువ వాళ్ళు గారండి. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆయనంత సమర్థులే. ఆయనంత సమర్థులను ఎందుకన్నామంటే ఆయనేట వాళ్ళందరూ కూడా ఆయన నుంచి వచ్చారు కనుక ఆయనే. దీపం నుంచి వచ్చేవన్నీ దీపాలే కదండి, ఆ దీపంలో శక్తులే ఉంటాయి. అలాగే ఆయన నుంచి వచ్చినటువంటి సత్వములు చాలా ఉన్నాయి, వాళ్ళందరికీ నమస్కరిస్తున్నారు. అంటే బహురుద్ర స్వరూపాన్ని. ప్రథమానువాకం ఎందుకు వివరంగా చెప్పుకుంటున్నామంటే, ఇది బాగా వివరంగా చెప్పుకుంటే మిగిలిన అంత క్లుప్తంగా చెప్పినా అర్థమైపోతాయి. ఇదే విషయం మనకి చివరికి 9వ అనువాకం 10వ అనువాకం దగ్గర, చివరికి 11వ అనువాకంలో కూడా మీకు ఈ విషయముల యొక్క ఆవృత్తే కనిపిస్తుంది. మళ్ళీ మీకు సహస్రాణి సహస్రతో ఏ రుద్రాహ అని అక్కడ విస్తృతంగా కనబడేదే ఇక్కడ క్లుప్తంగా అథో ఏ అస్య సత్వానోహం తేభ్యో కరం నమః తేభ్య నమః అకరం అని చెప్తున్నారు. వారందరికీ నమస్కారం. ఎవరికి? శివుని యొక్క సత్వములు అంటే బలములు అయినటువంటి ఆ రుద్రులందరికీ నమస్కారము. బ్రహ్మాండ వ్యాప్త దేహాభస్తిహిమరుచా చెప్పుకున్నాం కదా.
బహురూపములుగా శతరుద్రములు, శతరుద్రీయం అన్న అనంత రూపములతో ఆయన యొక్క శక్తులు వ్యాపించి ఉన్నాయి. ప్రకృతి అంతా కూడా బ్రహ్మదేవుడు జగన్ నిర్మాణం చేసి ఈ దేవతల్ని, ఈ సృష్టిని అందరిని సృష్టించి భయపడిపెట్టాడు. ఎందుకంటే ఇంతమందిని సృష్టించాను సంతోషమే, కానీ ఎలాగ వీళ్ళందరినీ మేనేజ్ చేయడం అని, ఒకరిద్దరిని మేనేజ్ చేయడం కష్టం ఈ రోజుల్లో. మరి బ్రహ్మదేవుడు ఇంత విశ్వం తయారు చేసి వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేయడం అని ఆలోచించి పరమేశ్వరుని ధ్యానం చేస్తే ఆయన కళ్ళ ముందు ఆయన ఒక్క రుద్రుడిని ధ్యానిస్తుంటే అనంత రుద్రుడు కనిపించేట. వాళ్ళే బ్రహ్మాండ వ్యాప్త దేహ భసితమరుచ ఇందరు కనిపిస్తే స్వామి ఇన్ని రూపాలు, ఇప్పుడు ఈ మహోజ్వలమైన రూపం చూస్తూ ఉంటే ఆనందమయం రెండూ కలుగుతున్నాయన్నారు. అలాంటి విశాలమైన అనంతమైన దాన్ని చూస్తే మనం అల్పులమైనప్పుడు తప్పకుండా భయం కలుగుతుంది. అలాంటి భయం వేసింది బ్రహ్మదేవుడికి. వెంటనే 2 చేతులు జోడించి ఇదిగో తేభ్యో అకరన్ నమః వారికి నమస్కారం చేశాడు. స్వామి ఇన్ని రూపాలతో కనిపించేవేమిటి అంటే, నీకు ఇన్ని రూపాలు అవసరం ఉందయ్యా, నువ్వు సృష్టించిన వీళ్ళందరి దగ్గర నా వాళ్ళు పక్కనే ఉండి అబ్జర్వ్ చేస్తుంటారు, ఎవళ్ళో ఏ తేడా వచ్చినా చూసుకుంటారులే, నువ్వు నిశ్చింతగా ఉండని బ్రహ్మదేవుడిని అనుగ్రహించి ఈ రుద్రుల విశ్వమంతా వ్యాపించారట. ఈ రుద్రుల్ని ఏ ఒక్కరు ఒక్క మాట అనలేరు. ఎటువంటి దేవతలైనప్పటికీ కూడా ఈ రుద్రుల్ని శాసించలేరు, వారందరినీ శాసించేవారు వీరందరూ కూడా. అందుకు ప్రతి రుద్రుడు ఇందులో ఉండేటువంటి వారు అనంతానంత శక్తులతో కూడినటువంటి వారు. దీని గురించి మనకి ఆ సత్వములైన వారికి నమస్కారములని చెప్పే విషయం ఉందే, ఆ విషయములు మనకి వేదముల్లో దివ్యాగణ బహురూపా పురాణా అని వేదం వర్ణిస్తున్నది. ఆ దివ్యములైన రుద్రగణములన్నీ బహురూపాహ అనేక రూపములతో ఉన్నవారు. ఎప్పటి నుంచి ఉన్నారు? పురాణాహ సనాతనులైనటువంటి వారందరూ ఇందులో ఉన్నారయ్యా. ఈ విషయం మనకి మహాభారతంలో వివరంగా కనిపిస్తూ సౌప్తిక పర్వంలో కామకారకరా సిద్ధాః త్రైలోక్యస్య ఈశ్వరేశ్వరాః నిత్యానందాః ప్రముదితాః వాగీశాః వీతమత్సరాః అని వివరిస్తున్నారు. ప్రాప్యాష్టగుణమైశ్వర్యం ఏపి యాంతిన విస్మయం యేషాం విస్మయితే నిత్యం కర్మభిర్భగవాన్ భవః. వారు ఎటువంటి వారై అంటే కామకారకరాహ. మన నిత్యం సంధ్యావందనంలో కామో కార్షీహి మన్యరకార్షీహి నమో నమః అని అంటామే ఈ రుద్రగణములు వాళ్ళందరూ. కామోకార్ష మన కామములన్నీ తీర్చేవారు వారే, మన్యురకార్షీహి కోపాన్ని కలిగించేవారు వారే, అధర్మపురుల కోపం చూపిస్తూ ప్రణతులైన వారి కోరికలు తీరుస్తూ ఉన్నటువంటి రుద్రగణములే కామకారకరా సిద్ధాః. వారు సిద్ధులైన వారు, ఏ కార్యమైనా వారికి సిద్ధమే, సాధ్యం కాదు, సాధించవలసినది కాదు, వాళ్ళు సాధించినవే అవన్నీ కూడా. అందుకు ఎటువంటి వారు ఒక్కొక్కరు అంటే త్రైలోక్యస్య ఈశ్వరేశ్వరాః. ముల్లోకాలకి ఎవరైతే పాలకులో వాళ్ళకు కూడా పాలకులైనటువంటి వాళ్ళు ఈ రుద్రులందరూ కూడా. వీళ్ళు ఎలా ఉంటారు అంటే నిత్యానందాః, ఆ పరమానంద స్వరూపుడైన ఈశ్వరుని నుంచి వచ్చిన వారు గనక నిత్యానందాః ప్రముదితాః. ఆ ఆనందం నుంచి ఎప్పుడూ చెదిరిపోరు. అంటే వాళ్ళు కోపం చూపిస్తున్నారు, కోరికలు చూపిస్తున్నారు అంటే ఈ 2 వికారాలు వాళ్ళకి లేవు నిజంగా. వీరు కర్మానుగుణంగా ప్రదర్శిస్తున్న వారి ఆనంద స్థితికి ఏమాత్రం భంగం లేదు. అందుకే నిత్యానందాః ప్రముదితాః. వాళ్ళే విశ్వంలో శబ్దశక్తులుగా వ్యాపించి ఉన్నటువంటి వారు. అందుకే వాగీశాః వీతమత్సరాః. వాళ్ళకి మాత్సర్య ద్వేషాదిత్యాదులేవి లేవయ్యా అని చెప్తూ వారిని అందరూ నమస్కరిస్తూ ఉంటారు దేవతలందరూ కూడా అని వివరించింది సౌప్తిక పర్వం. అలాగే ద్రోణ పర్వంలో కూడా తస్య పరిషదా దివ్యా నానారూపధరా ప్రభో అని మహాభారతంలో రుద్రుల తత్వం చాలా వివరంగా మనకి వ్యాసదేవుడు చెప్తాడు. అటు తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం కనిపిస్తుంది. ద్రోణ పర్వం నుంచి విశేషంగా అనుశాసనిక పర్వం వరకు కూడా సామవేద మంత్రాల్లో ఏ ధివతాయి క్షత్రవతాయి అనే మంత్రంలో కూడా వీళ్ళందరినీ వర్ణిస్తూ ఉంటారు. కాపాడగలిగేటువంటి అనంతానంత శక్తులతో వ్యాపించిపోయినాడు పరమేశ్వరుడు. అందుకే ఆయన ఒక్కడే అని చెప్తూ ఆపాతాళ నభస్థలాంత అని చెప్పుకుని ఆ ఒక్కడు అనేకమై విశ్వ నిర్మాణం చేస్తున్నాడయ్యా అని బ్రహ్మాండ వ్యాప్త దేహ అని చెప్తున్నాం. ఆ బహురూపులైన వారిని ఇక్కడ నమస్కరిస్తున్నారు. నీలగ్రీవ సహస్రాక్ష మీఢుషే ఈ మాటలు 3 తలంచుకుంటే నీలకంఠుడైన పరమేశ్వరుడు ఎలా కాపాడుతున్నాడు? విషాన్ని కంఠంలో నిగ్రహించి కాపాడుతున్నట్ట. స్వామి కంఠంలో విషం, తల మీద
చంద్రలేఖ దాల్చి ఉంచేట. ఎందుకయ్యా దాల్చాడు అలాగా అంటే దాని గురించి పురాణములు చెప్తున్నటువంటి గొప్ప నిర్వచనం ఏంటంటే, గుణదోషో బుధో గృహన్ ఇందుక్ష్వేళా వివేశ్వర శిరసా శ్లాఘ్యతే పూర్వం వరం కంఠే నియచ్చతి అని అర్థం చెప్పారండి. నీలగ్రీవుడు అంటే ఈ భావం గుర్తు రావాలి. శివుడు మనకి ఆరాధింపబడే దైవం మాత్రమే కాదు, ఆదర్శంగా తీసుకోవడానికి కావలసిన గుణాలన్నీ చూపిస్తాడు ఆయన. ప్రపంచమంతా నిర్వహిస్తూ కూడా నిబ్బరంగా ఉండగలిగాడు. ఆ ధైర్యం, ఆ స్థైర్యం, ఆ ఆనంద స్థితి గ్రహించాలి. అదేవిధంగా ఎవరిని ఎలా సమాదరించాలో ఆయన దగ్గర తెలుసుకోవాలి. ఆయన భక్తుడు తనని చేరుకుంటే ఏ విధంగా ఆదరిస్తాడు అనేదాన్ని ఒక్క నీలకంఠం చంద్రలేఖ రెండు చూసి పోల్చవచ్చుట. వీడి దగ్గర ఎన్ని పాపాలు ఉన్నాయి నిజానికి భక్తుడి దగ్గర? ఈ జన్మవే తలుచుకుంటూ వణుకుతుంది ఎన్ని చేశానా అని నిశ్చయంగా ఆలోచిస్తే. ఇంకా గత జన్మలు ఎన్నున్నాయో, ఎంతున్నాయంటే క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు విషం ఎంత నిండిపోయిందో అన్నే పాపాలు మన దగ్గర, విషం లాంటి పాపాలు. అంత ఉన్న విషయాన్ని ఆయన ఇంతే చేసి కంఠంలో దాచేశాడు. ఇంతే అంత దాన్ని అణిచేసి ఇంతే చేసి పెట్టేట ఆయన. పోనీ ఉన్నదున్నట్టుగా తీసుకున్నది ఏది అంటే చంద్రకళ. అది ఉన్నది ఇంతే, ఒక లేఖ. ఆ లేఖను ఏం చేశాడు? నెత్తి మీద పెట్టుకున్నాడు. అంతా ఉన్నదాన్ని దాచిపెట్టుకున్నట్ట. అలాగే ఈయన ఆ భక్తులు చేసినటువంటి పాపరాశిని అంతటిని కూడా క్లుప్తీకరించి దాన్ని దాచితట్ట. వాడి దగ్గరున్న సుగుణం ఏదైనా ఉంటే, ఇదిగో నా భక్తులంత సుగుణుడో చూడండి, నెత్తిని పెట్టుకుంటాటండి, నెత్తిని పెట్టుకుంటాట. అలా మనం చూపించే చిన్నపాటి ప్రేమని, భక్తిని చంద్రలేఖల నెత్తిని పెట్టుకుని మన దోషాలన్నింటినీ కడుపులో దాచుకునేటువంటి స్వామి ఆయన. అంత దయామయుడు అని ఆ విధంగా భక్తుల గుణదోషాలను చూసేవాడయ్యా అని నీలకంఠ నామం స్వామి యొక్క భక్తవాత్సల్యానికి చిహ్నమై మనకు గోచరిస్తుంది. అటువంటి దయామయుడు. అందుకే చంద్రశేఖర గుణాను కీర్తనం శంకరస్య చరితం కథామృతం నీలకంఠ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మజన్మని అనుకుంటాడు భక్తుడు. అలాంటి స్వామి దైవంగా దొరికితే చాలండి, ఆయన్ను కొలుచుకుంటూ ఎన్ని జన్మలైనా ఎత్తచ్చు, బాధ లేదు. అందుకు ఆ నీలకంఠస్వామిని ఇందులో తలంచి అటు తర్వాత నుంచి మీకు మంత్రములు కలబోసి ఒక్క అర్థంగా కూడా చెప్పచ్చు. ఇక్కడ విశేషంగా వివరించనక్కర్లే. ఈ తర్వాత ఈ అనువాకంలో మంత్రములు వివరించవచ్చు, సమయాలు ఒక 4 రోజులు ఇస్తే. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే మళ్ళీ ఆయుధాల దగ్గరికి వచ్చారు. ఇంతవరకు ఈయనతో ఆనందిస్తూ ఎక్కడెక్కడున్నాడో చెప్పాం. ఇప్పుడు ఈ ఆయుధాలు ఎలా వాడాలో ఆయనకి చెప్పాలి మనం ఇప్పుడు. ఎందుకంటే భక్తవత్సలుడు అయిపోయాడు కదా, ఇంకా వీళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడతాడు ఆయన. ఇంకా అందుకు ఆయుధాలు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఏమని? స్వామి, ఇంకా నీ ప్రసన్నమైన రూపం చూశాం కదా, ఈ ఆయుధాలు అవసరం లేదు, ఇంకా రక్షించడానికి శిక్షించడానికి ఆయుధాలు వాడేవే కాదు, ఇప్పుడు నువ్వే మాకు, నీ ఆయుధాలు కన్నా నువ్వు. చాలా అద్భుతమైన స్వామి రూపం. అందుకేం చేస్తామంటే ప్రముంచ ధన్వనస్త్వముభయో రాత్నియోర్జ్యాం యాశ్చతే హస్త ఇషవ పరాత భగవో వపా. భగవహ అంటే ఓ భగవాన్ పరమేశ్వరా అని సంబోధించి ప్రముంచ తొలగించు. దేనిని? ధన్వన, ఆ ధనుస్సుకు ఉన్నటువంటి అల్లెత్రాడిని 2 కొనల నుంచి తొలగించు. ఉభయో ఆర్ట్నియోహో, ఆ 2 కొనల నుంచి జ్యాం అంటే వింటినారి, ఆ వింటినారిని నీ ధనుస్సు యొక్క 2 కొనల నుంచి తొలగించి. ఎందుకంటే ఇప్పుడు ఎదురుగా నీ ముందు కూర్చున్నావు, నువ్వు సరేలే ఇంత బతిమాలుతున్నాడని చెప్పేసి పినాకం పక్కన పట్టు కూర్చున్నావు. మాకేమనిపిస్తుందంటే ఇలా పట్టు కూర్చుని నువ్వు ఎప్పుడో 3 వచ్చి పినాకం తీస్తావేమో. అందుకు దయచేసి ఆ పినాకం తాలూకా, పినాకం అంటే స్వామి ధనుస్సు పేరు పినాకం అని. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే నాకాం, నాకినాం అంటే అర్థం నాకమునందు ఉన్నవారిని పాతుం సమర్థ, రక్షించగలిగేది కనుక పినాకము అని పేరు. నాకమునందు ఉన్నవారంటే స్వర్గమునందున్న దేవతలను కాపాడడానికి వినియోగిస్తాడు కనుక దాని పేరు పినాకము. అంటే స్వర్గాలలో దివ్యలోకాల్లో ఉండే దేవతలకు దేని నుండైనా ఎవరి నుండైనా ప్రమాదం వస్తే ఈ ధనస్సును తీసి ఆ రాక్షసాది శక్తులను దునుమారుతాడు ఆయన. అందుకే దాని పేరు దేవతాశక్తులను రక్షించునది అని అర్థం. పినాకం అంటే స్వామి యొక్క ధనస్సుకున్న పేరు అది. శివుడు అనగానే ధనుర్ధారి. అందుకే ధనుర్ధారి అయిన పరమేశ్వరుణ్ణి ఉపాసించి ధనుర్విద్యలో సాటి లేని వాడు అనిపించుకున్నాడు మన అర్జునుడు. ఈ విధంగా ఆ ధనుర్ధారి అయిన పరమేశ్వరుణ్ణి మనం ఇక్కడ దర్శిస్తూ ఉన్నాం. అలాగే నారాయణుడు
తనలో ఉన్నటువంటి ధనుర్ధారయన్ రుద్రశక్తిని చూపించిన అవతారమే రామావతారం. అది విశేషం. ఇక్కడ మనం ఆ స్వామిని, స్వామి నీ యొక్క ఆయుధాలకు ఉన్నటువంటి ఆ 2 అంచులలో సంధించిన వింటినారని తొలగించు అని అడుగుతున్నారు. అది తొలగించిస్తే ఇంకా పర్వాలేదు. అలాగా తొలగించి ఇలా పట్టుకున్నట్ట ఆయన ఆ ధనుస్సుని తీసేసి, ఆ ధనుస్సుని పరాత భగవావప్ప వెనక్కి తిప్పయ్యా. అది చూస్తూ ఉంటే చాలా టెన్షన్గా ఉంది మాకు. నిన్ను ప్రసన్నంగా జానిద్దామంటే ఇలా చూపిస్తున్నాను మాకు, ఎప్పుడు పొడుస్తావో. అందుకు ఇప్పుడు నువ్వు మాతో మాట్లాడుతున్న మా చూపు మాత్రం దాని వైపు చూస్తూ భయపడుతూ ఉంటుంది. అందుకు దాన్ని పరాత భగవోవప, దాన్ని పరాన్ముఖులను చెయ్యు, అది వెనక్కి తిప్పేసేయి అని అడుగుతున్నారు. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. యాశ్చతే హస్త ఇషవ పరాత భగవోవప, నీ చేతిలో ఏ బాణములున్నాయో వాటిని పరాన్ముఖములు చెయ్యవయ్యా అని అడుగుతున్నాడు. అది నువ్వే చేసుకోవచ్చు కదా అని మనల్నంటే, ఆయుధం ప్రయోగించడమేనా, ఆయుధం ఉపసంహరించడమేనా ఆయనే చెయ్యగలడు తప్ప ఆయన ఆయుధాలను ఇంకెవడే హ్యాండిల్ చేయలేడండి. అది విశేషం. ఆయనే సమర్థుడు ప్రయోగానికి కానీ ఉపసంహారానికి కానీ. అందుకు ఆయనే అనుగ్రహించి వెనక్కి తీసుకోవాలి తప్ప ఆయన ప్రయోగించిన బాణాన్ని ఎదుర్కొనే శక్తి కానీ దాన్ని తొలగించే శక్తి కానీ సృష్టిలో మరొకరికి లేదు. రుద్రుడికి ఆగ్రహం వస్తే అది ఆపగలిగే శక్తి ఏ ఒక్కరికి లేదు. అందుకే దక్ష ప్రజాపతి మీద పరమేశ్వరుడు ఆగ్రహించినప్పుడు ఏ ఒక్కరూ కాపాడలేకపోయారు. ఎందుకంటే ఈశ్వర శాసనం అనుల్లంఘనీయము. పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం అంది భాగవతం. శివుడంటే ఎవరనుకున్నారు? పవిత్ర కీర్తి అయినటువంటి వాడు అలంఘ్య శాసనుడు. ఆయన శాసనాన్ని ఏ ఒక్కరూ అతిక్రమించలేరు అని వివరించి వేదం మొదలైనవన్నీ కూడా భీషాస్మాద్వాతప్పవతి భీషోదేతి సూర్య అనే మంత్రాల్లో మనకు వివరిస్తున్నది. అందుకు స్వామి అల్లెత్రాటిని నువ్వే ఓడదీయు అని చెప్తున్నారు. ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. వాడు తర్వాత అవతత్య ధనుస్త్వగం సహస్రాక్ష శతేషుధే, ఆ విధంగా అల్లెతాటిని ఊడదీసి ఆ ధనుస్సుని మాపై ప్రయోగించని స్థితిలో ఉంచవయ్యా అని కోరికని ఇక్కడ 2 సంబోధనలు చేస్తున్నారు. మళ్ళీ సహస్రాక్ష శతేషుధే అంటే పరమేశ్వరుని వేడుకోవడం ఎందుకు, మనమే పారిపోతే బాగుండు కదా. అంటే ఆయన దృష్టి నుంచి ఏ ఒక్కడు పారిపోలేడండి. మన ఎదురుగా ఒకడెవడైనా షూటింగ్కి రెడీగా ఉంటే మనం పారిపోయి తప్పించుకోవచ్చు, లేదా తల ఉంచేనా ఏదో ఒకటి చేసి తప్పించుకోవచ్చు, మన సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ పరమేశ్వరుడు చూపు నుంచి ఏ ఒక్కడు దాటిపోలేట. అందుకే సహస్రాక్ష అనే సంబోధనలో ఏంటంటే నీ చూపు నుంచి దాటిపోలేమయ్యా మేము. పోనీ కనిపిస్తూ ఉన్న ఆయన ఎంతసేపు వేస్తాడులే, ఆ ఆయుధాలు ఎంతసేపు ఉన్నాయో అన్నే కదా వేస్తాడు, ఆ తర్వాత అంతా ఖాళీ అయిపోతుంది, బాధ లేదు అనుకోవడానికి లేదు. శతేషుధే తర్వాత విశుద్ధి అంటే అక్కడ అర్థం అమ్ముల పొది. శతేషుధే అంటే అనంతములైన అమ్ముల పొదులు కలిగినటువంటి వాడు. ఎన్నున్నాయో ఆయన ఆయుధాలు మనకేం తెలుసు, కనిపించేది చూస్తున్నాం కానీ కనిపించినవి ఎన్నున్నాయో. అందుకే అనంత ఆయుధములు కలవాడు, అనంత దర్శన శక్తి కలవాడు. అంటే విశ్వశాసకమైనటువంటి ఆయుధ శక్తులు అనంతములున్న ఆయన దగ్గర ఎవరిని ఎలా ఎప్పుడు రక్షించాలో శిక్షించాలో చూడగలిగే చూపు ఉంది కనుక మేము ఆయన్ని దాటిపోవాలని ప్రయత్నించలేం. ఆయన్ని చూస్తూ ప్రసన్నం చేసుకోవాలి తప్ప ఆయన నుంచి దాటిపోలేం అని నిశీర్య శల్యానా ముఖో శివో నశమనా భవ. వెనక్కి తిప్పడమే కాదయ్యా, ఆ ముందు ములికలున్నాయే వాటిని ఒక్కసారి నేల మీద గట్టిగా కొట్టేసి పదులు లేకుండా చేసి అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు చూడండి. ఎందుకయ్యా ఇన్ని మాటలు అంటే ప్రశాంతంగా కూర్చొని చెప్తే ఒక్క మాట చాలండి. భయం వస్తేనే మాటలు బోల్డ్ వస్తాయి. భయం వస్తే చూడండి, ఎవడైనా పరిగెత్తి వస్తుంటే పరిగెత్తకంటావు, 2 మార్లు ఎందుకు అనడు? పరిగెత్తకని ఒక్క మార అంటే చాలదా? ఇంకా గ్రామర్ చూస్తే ఒక్క మార అంటే చాలు. అప్పుడు గ్రామర్లు చూసి మాట్లాడతాడండి ఎవడైనా. మంచినీళ్ళు అంటాడు. మంచినీళ్ళు ఒక్కసారి అడిగితే వినబడలేదా? మంచినీళ్ళు ఎందుకంటే లోపల వచ్చే ఎమోషను అనుభూతిలోంచి పలికినప్పుడు వస్తాయండి. అనుభూతి లేని మాటలు ఆచి తూచి గ్రామర్ సరిపోయిందా, ఇది సరిపోయిందా, ఇవన్నీ కూడా వేసుకుంటూ ఉంటాడు. నారాయణ నారాయణ జయ గోవింద హరే అన్నాడు. నారాయణ నారాయణ 2 మార్లు అనడం పునరుక్తి దోషము అని సాహిత్యకారుడు రాస్తే అది వాడి ప్రారంభం. భక్తుడు తన్మయంగా 2 మార్లు అంటే 20 మార్లు అంటాడు. అలాగే భయంతో కూడా స్వామి వాటిని వెనక్కి తీయడం కాదు, వాటిని పనికి లేకుండా చేసేవయ్యా. ఎందుకంటే రేపు పొద్దున్న నువ్వు వేసినా నాకు తగలకూడదు. అది పనికి రాకుండా ఎవడు చేయగలడు, మళ్ళీ నువ్వే చేయగలవు. చూడండి ఇక్కడ అనడం అంటే దీనిలో మనం గమనించవలసింది ఏమిటంటే
ఆ రెండు అంచులకున్నటువంటి తాడుని తీసేవయ్యా అంటే అర్థం మన బ్రతుకే జనన మరణాలనే రెండు అంచుల మధ్య బంధింపబడేది. ఆ జనన మరణ రాహిత్యాన్ని నాకు కలిగించి మళ్ళీ జనన మరణ రూపమైన జీవితం అనే ధనుస్సు ఎక్కుపెట్టి ఈ సుఖదుఖ రూపమైనటువంటి ఆయుధాలు ప్రయోగించి అల్లరి పెట్టగయ్యా ఇవన్నీ పనికి రాకుండా చేసి వెనక్కి తిప్పేవంటే ఇప్పుడు ఆపాను కానీ మళ్ళీ ఎప్పుడో ఇస్తానులే అని భయం మాకు కలుగుతుంది. మరి జన్మరాహిత్య స్థితి మాకు కలిగించు. అందుకు ఆయుధాలన్నీ పనికి రాకుండా చేసేసి నువ్వు మాత్రం మాకెప్పుడు కళ్ళ ముందు ఉండవయ్యా అని అడుగుతున్నారు. ఇలా అడిగి వెంటనే విద్యం ధను కపర్దినో విశల్యో బాణవాగం ఉత అనేశన్నశేషవ ఆభురస్య నిషంగది. నిషంగది అంటే వర, కత్తి పెట్టుకునేటటువంటి చోటు. ఇవన్నీ కూడా దేనికి పనికి రాకుండా ఉండుగాక అంటే పాపం పరమేశ్వరుడు ఇంత పెట్టు కూర్చుంటే అవి దేనికి పనికి రాకుండా ఉండుగాక అని అంటామా అండి? అనగలమా? కాదు. దేనికి పనికి రాకుండా ఉండుగాక అంటే ఇవేవి కూడా నన్ను బంధన హేతువులుగా కర్మబంధంలో ముంచరాదు అని అడుగుతున్నాడు. ఆడు తర్వాత యాతే హేతిర్మీఢిష్టమ హస్తే బభూవతే ధను. అయితే అసలేవి లేకపోతే అందం ఉండదు స్వామి దగ్గర. ఆయుధాలన్నీ దాచేసానండి అని ఆయన వస్తే మనకు మన రాజు అంటే అన్ని పట్టుకుని ఉంటేనే అందం. రాముడిని మీ చాలా దయ కలిగిందయ్యా, కోదండం దాచి వచ్చేసానంటే ఒక్కసారి కోదండం పట్టుకురా అప్పుడు నమస్కారం పెడతానంటాం మనం. ఎందుకంటే ఆ టీవీ అది పట్టుకున్నప్పుడే వద్దంటున్నాం కానీ మళ్ళీ కావాలి మనకి, అది పక్కన ఉండాలి. ఎందుకంటే ఇదే భక్తుడి యొక్క మనస్సు. అవన్నీ ఉపసంహరించి నన్ను మళ్ళీ ఏమంటున్నాడు? యాతే హేతి మీఢుష్టమా. మళ్ళీ మీఢుష్టమా అంటే అర్థం చక్కగా వర్షించేవాడా అని. మళ్ళీ ఇక్కడ మా కోరికలన్నీ తీర్చేవాడా, ఏది హస్తమనందు పట్టుకున్నావో ఆ ధనువు ఉన్నదే, ఆ ధనువుతో ఆ ధనువుతో అస్మాన్ మమ్మల్ని, ఆ ధనువు ఎలా అయిపోయింది ఇప్పుడు? అయక్ష్మయ అయిపోయిందిట. యక్ష్మయ అంటే బాధించేది, అయక్ష్మయ అంటే బాధించని దానితో అన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే మా ఎడల నువ్వు అనుగ్రహం చూపించి వీటన్నిటినీ బాధాకరం కాకుండా చేసేసేవో అటువంటి ఆయుధంతో పరిభుజ విశ్వత అంటే అన్ని వైపులా అన్ని విధముల పరిభుజ పరిపాలించు అని అడుగుతున్నారు. అంటే ఏ జీవితం ఎప్పుడు ముగిసిందో మనకేం అర్థమవుతుంది? ఏదేమైనప్పటికీ కూడా అన్ని వైపులా అన్ని విధములా మమ్మల్ని ఎప్పుడు నువ్వు కాపాడుతూ అయక్ష్మయ అంటే యక్ష్మము లేనిది, రోగము లేనిది, బాధాకరము కానిది ఏది బాధాకరం? ఈ అవిద్య అజ్ఞానమే బాధాకరం. ఇటువంటి అవిద్య అజ్ఞాన లక్షణం లేనటువంటి ఆయుధంతో కాపాడు అంటే మరొక ఆయుధం ఉందన్నమాట ఆయన దగ్గర. అదే మనం స్వామి వర్షించేటువంటి జ్ఞానరూపమైన అనుగ్రహ రూపమైన ఆయుధంగా భావించవచ్చు. ఆ ఆయుధం ఆయన ఎప్పుడు వెనక్కి తీయకూడదు. ఆ జ్ఞానమైనటువంటిది మళ్ళీ ఆయన ఇవ్వాల్సిందే కదా. ఆ జ్ఞానాన్ని మాత్రం ఉంచి అదే విశ్వత అన్ని వైపుల నుంచి మమ్మల్ని కాపాడుకాక. కర్మబంధముల నుంచి విమోచనం చేసి నీతో ఉన్నటువంటి ఆ జ్ఞానమయమైన బంధం ఉన్నదో అది మాత్రం ఉంచు. దాన్ని ఎల్లవేళలా మాకు అన్ని వైపులా అదే కనబడాలి, ఆ జ్ఞానమే కనబడాలి. అంటే సర్వత్రా శివమే దర్శించగలిగేటట్లుగా ఆ ఆయుధం మనల్ని అనుగ్రహించుగాక. అంటే విద్యారూపమైనది. ఇంతవరకు అవిద్యారూపమైనటువంటి బాణాలని ఉపసంహరించమన్నాడు. విద్యారూపమైనటువంటి ఏ అనుగ్రహం ఉన్నదో దానిని మాత్రం నన్ను రక్షించవయ్యా అని అడుగుతున్నాడు. స్వామి ఆయుధం ధరించినప్పుడు ఉండే అందం అది. ఇలా వివరించి అయితే లాభం లేదయ్యా, ఆయుధాలన్నీ అవసరమే అంటే ఒక పంచేయవయ్యా, ఆయుధాలన్నిటికీ కూడా మేము నమస్కారం పెడుతున్నాం. ఆయుధాలకే కాదు, నువ్వు పనికి రాకుండా చేసేసినా అవి మాత్రం పనికి రానివి కావయ్యా, వాటికి నిజంగా చాలా శక్తి ఉంది, మాకు ఆ విషయం తెలుసు. అందుకే నమస్తే ఆయుధాయ నాతతాయ ధృష్టవే అనాతతాయ అంటే హింసించకుండా ఉంచినటువంటి అని అర్థం. మనం అంటాం పనికిరానివిగా చేసి అంటే అర్థం ప్రయోగించకని చెప్పడం కానీ అవి పనికి రాకుండా పోవు. పరమేశ్వరుడి దగ్గర పనికిరానిది ఏమి ఉండదు, పనికొచ్చేవాడివి ఆయనే. ఆ పనికొచ్చేవాడివన్నీ పనికొచ్చేవే. అందుకు పనికిరానివంటూ ఉండదు, మాతో పనిపెట్టేటట్లుగా చేయకు వాటికి అంటున్నాడు ఆయన. అనాతతాయ అంటే బాధాకరము కానిది అని చెప్పి దృష్టవే అన్నాడు. మళ్ళీ సర్వసమర్థమైనది అన్నాడు. మళ్ళీ అది పూర్తి శక్తివంతమైనటువంటి ఆ వాటిని ధరించిన నీ చేతులకు నమస్కారం. మళ్ళీ ఉభాభ్యాముతే నమో బాహుభ్యాం తవ ధన్వనే అంటే ఎలా ప్రారంభించాడు మళ్ళా తెస్తున్నాడు చూడండి. ధన్వనే బాహుభ్యాం ఇషవే అని ప్రారంభించి ఆ ధనుస్సు కంటే ఏ స్వరూపం కనబడిందో మళ్ళీ ఆ స్వరూపాన్ని మనస్సులో అలా ధ్యానించి ఇప్పుడు భయం వేయట్లే, అన్ని ప్రసన్నములైపోయాయి, ఆనందకరములైపోయాయి. అలాంటి స్వామిని దర్శించి ఇన్ని ఆయుధాలతో గోచరించమని అడుగుతూ మరి ఆయుధాలన్నీ ఏం చేయమంటావంటే ఓ పని చెప్తానయ్యా అన్నాడు. ఏమిటది?
పరితే ధన్వనో హేతిరస్మాన్ వృణక్తు విశ్వతః. మమ్మల్ని అన్ని వైపుల నుండి నీ ఆయుధాలు కాపాడాలి. పరమేశ్వరుడు ఆయుధాలు ఎందుకున్నాయో ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా. మీ దేవుళ్ళకి భయంకరమైన ఆయుధాలన్నీ చేతుల్లో ఉన్నాయండి అంటే, అవునండి, మా దేవుళ్ళని విమర్శించడానికి మీరుగానే వస్తే మీ వైపు వేయడానికే పట్టుకున్నాడు అని చెప్పాలి. అది విశేషం. ఆయన ఎందుకు పట్టుకున్నాడంటే అందుకు. అంతేగాని పాపం వేయడానికి చేతులు కూడా పనిచేయని స్థితిలో ఉండరు మన దేవుళ్ళు. మన దేవుళ్ళు ఆయుధాలు ప్రయోగించడానికి సర్వసమర్థులై ఎల్లవేళలా ఉంటారు, అలాంటి రక్షాకరులు. అందుకే పరితో అన్ని వైపుల నుండి మమ్మల్ని రక్షించుగాక. ఎందుకంటే ఇంకా రక్షించు అని మనం ఎవరంటే ఆయనకి చెప్పగలం. మన వైపు ఏ భయాలు ఉన్నాయో ఎప్పుడు వస్తాయో మనకు అర్థం కాదు. ఇవాళంటే సేఫ్, ఇంకా నిన్ను పిలవనయ్యా, భగవంతుడి ముందుగా అడుగుతాం, ఈ ఒక్క కోరిక తెచ్చి స్వామి, మరి ఇంకేం అడగవా, నీ ప్రతి కోరిక ఆయన తీర్చాలి, ఈ ఒక్కసారి రక్షించి స్వామి అని. మరోసారి ఆయన పక్కన లేకపోతే ప్రతి క్షణం మన బ్రతుకు భయంకరమే. ప్రతి క్షణం ఆయన రక్షించాలి, ప్రతి విషయంలోనే ఆయన రక్షించాలి. కనుక ఒక్కసారికి మొక్కుకుంటాను స్వామి, 2 మొక్కులు స్వామి, 3 మొక్కులు స్వామి లెక్కలు ఆయన దగ్గర చల్లం. మనకేం కావాలో మనకు తెలియని పిల్లవాళ్ళం అండి మనం. మనకేం కావాలో ఆయనకే తెలుసు. అందుకే అన్ని వైపుల నుంచి రక్షించాలి. అందుకే వాసుదేవోభిరక్షతు అని చెప్పి ఊరుకుంటున్నామే. సర్వదా ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమేశ్వరుడు శంకరుడు అభిరక్షతు, రక్షించుగాక. అందుకే అనువాకం కూడా అభిరక్షతతోనే పూర్తయింది. చూడండి, పరితో పరితః అంటే అన్ని వైపుల నుంచి, ఇదే అభితః అన్న. అన్ని వైపుల నుంచి రక్షించుగాక. ఈ ఆయుధాలు నన్ను రక్షించడమే కాదయ్యా, అథోయ ఇషుధిస్తవారే అస్మిన్నిధేహితం. నన్ను బాధించే శత్రువులు చాలామంది ఉన్నారు, వారి మీద వేసి ఈ ఆయుధాలన్నీ కూడా అని అడుగుతున్నాడు. ఏమిటండి, ఇలా కోరుకోవచ్చా? ఇలాంటివేమీ కోరుకోకూడదు, ప్రశాంతంగా ఉండాలి అని చెప్పే మన జాతిని నిర్వీర్య స్థితికి తీసుకొచ్చారండి. ఈ పనికి మాలిన వేదాంతాలన్నీ చెప్పి శత్రువు ఒక చెంప మీద కొడితే 2వ చెంప కూడా చూపించే అన్నీ వాయించుకునేవి మిగలకుండా పరిస్థితికి వచ్చాం మనం. ఇది భారతీయత కాదండి. వాడు ఒక చెంప కొడదామని వాయించే లోపలే మళ్ళీ చెయ్యెత్తకుండా వాడు 2 చేతులు, ఆ 2 చెంపలు పగలగొడితేనే బాగుపడతావని చెప్పిన కృష్ణుడు పుట్టిన దేశం మనది. ఇలాంటి పనికి మాలినటువంటి దయ రాక్షస భూముల్లో చెప్పుకోవాలేమో తప్ప ఈ దేశంలో మాత్రం దుర్మార్గుడిని శిక్షించమని చెప్పారు. క్షాత్రం తేజస్సు. అందుకే మన దైవాన్ని కోరుతాం, నా శత్రువుని కొట్టు అని చెప్పడానికి. ఇక్కడ నా శత్రువుని కొట్టు అంటే నేను ఎవడితో శత్రుత్వం పెట్టుకున్నానో వాడిని కొట్టమని కాదు, నాతో ఎవడు శత్రుత్వం పెట్టుకున్నాడో వాడిని కొట్టు అని చెప్పడం. నాతో శత్రుత్వం అంటే అర్థం నన్ను దెబ్బతీయడానికి చూస్తున్న వాడితో. నన్ను దెబ్బతీయడానికి చూస్తున్న వాడంటే అర్థం నేను ఏ ధర్మములో ఉన్నానో, ఏ దేశంలో ఉన్నానో, ఏ పరంపరకు చెందిన వాడినో వాటిని దెబ్బతీసే వాళ్ళని దెబ్బతీయవయ్యా అని అడగడంలో తప్పు లేదు, అడగాలి కూడా. ఇప్పుడు మనం ఆ పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే శత్రువులు పలు రకాలుగా వస్తున్నారు. ఇప్పుడు వంచన, కపటం, ఎన్ని రకాల శత్రువులు ఉన్నారండి మనకి చుట్టుపక్కల. చుట్టుముట్టుకుపోయి ఈ మతాన్ని దెబ్బతీయడానికి మనం పనికిమాలిన సహనం పెట్టుకుని, పనికిమాలిన వేదాంతాలు పెట్టుకుని ఉన్నాం. ఇవాళ జరిగిన ఒక్క సంఘటన చెప్తున్నాను, ఎందుకంటే ఆత్మీయులు గనక. ఇవాళ అనుకోని పరిస్థితుల్లో ఒక చోటుకు వెళ్ళి తిరిగి రికార్డింగ్ చేసుకుని వస్తూ ఉంటే ఆటోలో వచ్చా. ఆ వచ్చినప్పుడు ఆటో సరిగ్గా అంటే అక్కడ వాళ్ళకి పాపం ఆ టీవీ వాళ్ళకి కారుకి ఏదో ప్రాబ్లం వచ్చింది. అది వాళ్ళకి ప్రాబ్లమో నాకు ప్రాబ్లమో కాదు, కానీ ఆటోలో వచ్చాను. ఆ వస్తున్న వాడికి చిల్లరిమ్మనమని నిలబెడితే వాడికి బ్యాగ్ ఓపెన్ చేశాడు. చిల్లరివ్వడానికి ఓపెన్ చేస్తున్నాడు అనుకుంటే దానిలో ఒక ఎర్ర ప్రార్థనా గ్రంథం, దానిలో ఏమో కొన్ని కాగితాలు ఉన్నాయి. వాడు కాగితం తీసి ఇది చదవండి అని నాకు ఇచ్చాడు. వెంటనే ఎవరికి విభూతిని పెట్టుకుని రుద్రాక్షమాలు పెట్టుకున్న నాకే వాడు అది ఇచ్చి ఈ ధర్మంలోకి వాడమని చెప్తున్నాడంటే ఇంక మిగిలిన వాడిని మార్చడంలో వాడికి ఏమంటావండి? వెంటనే అని అమ్మని మార్చమంటున్నావు, సిగ్గు లేదా నీకు అనడం జరిగింది. నువ్వు ఏ ధర్మంలో పుట్టావో ఆ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు? హిందువులే. నువ్వో మారావు. నేను నీ మతాన్ని తిట్టట్లే. అందరు అమ్మలు స్త్రీలే కనుక ఎవరిని పెడితే వాళ్ళని అమ్మను అంటారండి ఎవరైనా? నా అమ్మన్నది నన్ను కన్నది. ఆ తల్లికి నమస్కారం చేసి ఆ తల్లికి అన్నం పెట్టి మరో తల్లికి కావాలని పెడతాం మన దగ్గర ఎక్కువైతే. కానీ మన తల్లికి అన్నం పెట్టకుండా మన తల్లి ఇచ్చిన ధర్మాన్ని తప్పి ప్రవర్తించడం తగునా? అది మనం అనుకుంటాం దీనివల్ల ఏం ప్రమాదం అని. మన అన్నదమ్ముడు మన ఇల్లు విడిచి పక్కకు పోతూ ఉంటే మన ఇల్లు బోసిపోదా? రేపు పొద్దున్న అక్కడి నుంచి వాడే శత్రువే మనం నాశనం చేయడా? ఇంతకాలం నీ తల్లిదండ్రుల వరకు కొలుచుకుంటున్న కులదేవతలందరూ ఏమైపోతారు?
నీ తరం వచ్చేటప్పటికల్లా వాళ్ళకి పూజలు అందలేదు కనుక కులదేవతలు శపిస్తారు, దానివల్ల వంశనాశనం జరుగుతుంది. అది జరగాలని భావించే క్షుద్ర శక్తులు ఈ పనులు చేస్తున్నాయి. వీళ్ళని అరులు అంటారు. వీళ్ళని ఉపేక్షిస్తూ కూర్చుంటామా అండి? ఇది జరిగింది సరే, దానితోనే ఒళ్ళు వేడెక్కింది. వస్తుంది నమస్తే రుద్రమన్యవ, రాక ఊరుకుంటుందండి, కోపం వస్తుంది. కానీ ఆ కోపంతో చెప్పవలసింది చెప్పి, అయినా మన సంస్కారం ఏంటంటే వాడు మన మతాన్ని తిట్టి వాడి మతాన్ని చెప్పుకుంటున్నా మనం ఇంకొని తిట్టలేమండి. నీ బ్రతుకు నీది బ్రతుకు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, నా బ్రతుకు మీద నీ బ్రతుకుని రుద్దకయ్యా, లివ్ అండ్ లెట్ లివ్, బ్రతుకు బ్రతకని వారు చెప్పిన ఏకైక దేశం భారతదేశం. అది మనం చెప్పుకుంటే వాడు ఇలా చేస్తాడా? ఆ తర్వాత పైకి వెళ్ళి కూర్చుని కాస్త మంచినీళ్ళు తీరితే ఏదో ఉత్తరం వచ్చిందండి అని తీసుకొచ్చి చూపించారు. ఆ ఉత్తరం తీస్తేనండి బాధాకరమైన విషయం, ఒక వైష్ణవ స్వాముల వారు నడుపుతున్న పత్రికలో వచ్చింది ఆ ఉత్తరం. అదేమిటి అంటే, ఈ మధ్య ఒకరు వచ్చి చెప్పారు, ఏమండి మీరు శివకేశవ భేదం చూపించద్దని టీవీలో చెప్తున్నారు, మా గురువుగారిని ఉద్దేశించి చెప్పారేమని మా అనుమానం అని. పాపం అంత గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుపుకునే అవసరం మీకేం వచ్చిందండి? నేను ఆయన పేరు చెప్పలేదు కదా. మాకు వ్యక్తులతో ద్వేషం లేదండి, మా వ్యవస్థని క్షేమంగా ఉంచమని కోరుకుంటున్నాం అంతే. మాకు వ్యక్తి ద్వేషం లేదు, దేవతా ద్వేషం లేదు. ఇంతకీ ఆ వ్యక్తిని వెనకేసుకొచ్చారే, ఆ వ్యక్తి నడుపుతున్న పత్రికలో వచ్చింది అది. దానిలో రెడ్ లైన్ పెట్టిన పేపర్స్. ఒకరెవరో పాపం వేదన చెంది, ఏమండి ఇది మేము చదివేము, వేదన పడుతున్నాం, మీ పత్రికలో దీని గురించి రాయండి అన్నారు. ఇప్పుడు అదొకటి వచ్చింది, ఎక్కడ ఏం తగిలినా ముందు మాకు ఉత్తరాలు వస్తున్నాయి. వచ్చి వాడు ఏం రాశాడు అందులో చూడండి. సభలో శివుణ్ణి కీర్తిస్తున్న చోట శివుణ్ణి నిందించరాదు, అది నిజమే, కానీ నా నోటితో చెప్పలేని శివనిందా వాక్యాలు. పరమశివుడు అంటే కొడుకుని త్రిశూలంతో నరికేసిన వాడని ఒక మాట. ఏం అర్థమైందండి వాడికి? బాణాసురుణ్ణి కృష్ణుడు కొడుతూ ఉంటే పక్క నుంచి మూడో కన్ను మూసుకెళ్ళిపోయాడు. ఈ మాటలు రాశారండి. ఇలాంటి వాళ్ళని ఆచార్యులు అంటారా చెప్పండి? వీళ్ళని గురువులు అనుకోవడం సమాజానికి ఎంత నాశనమో చూడండి. వాళ్ళకి పాద పూజ చేసామంటే ఎంత పాపాన్ని మూటగట్టుకున్నామో చూడండి. ఇక్కడ రుద్రం అంటే ఏమిటి, పరమేశ్వరుడు అంటే ఏమిటో తెలుసుకుంటూ కూడా ఆయనని ధిక్కరించిన దక్షుణ్ణే ఎవడు కాపాడలేకపోయాడే. మళ్ళీ దక్ష ప్రజాపతుల్లాగా మెడకాయల మీద తలకాయలు మిగుల్చుకోవాలని లేదా? ఎందుకు ఈ శివద్వేషం? ఇది రేకెత్తిస్తున్నారు. క్రిందనేమో పైనుంచి శత్రువుని చూశాను, బయటికి వెళ్ళి లోపల కూర్చుంటే లోపల శత్రువులు కనిపించారండి మనకి. ఇక్కడ ఆ కథలో ఉన్న అంతరార్థాన్ని గమనించి జాతికి చెప్పాలి. ఏమంటే విష్ణు పురాణం తీస్తే శివుణ్ణి కొన్ని చోట్ల తగ్గించినట్టు కనిపిస్తాయి. అది పట్టుకుని శివనింద చేయడం మొదలు పెడితే వెంటనే శివపురాణంలో విష్ణువుని తగ్గించినట్టు ఘట్టాలన్నీ కూడా అక్కడ చూపిస్తారు. అక్కడ వ్యాసుడి ఉద్దేశం ఇక్కడ విష్ణువుని తగ్గించడం, అక్కడ శివుడిని తగ్గించడం రెండూ కాదు. అక్కడ విష్ణువు ఔన్నత్యం, ఇక్కడ శివుడు ఔన్నత్యం రెండు చెప్పడం ఆయన ఉద్దేశం అండి. మనం ఎందుకు అనవసరంగా గొడవ పెట్టుకుంటాం? బాలమురళీకృష్ణ గారు ఉన్నారు, మహాసంగీత విద్వాంసులు. శ్రీనివాస అయ్యంగారు మహాసంగీత విద్వాంసులు. శ్రీనివాస అయ్యంగారికి సన్మానం చేస్తుంటే ఆయన్ని పిలిచి వేదిక మీద కూర్చోబెట్టి సన్మానం చేస్తున్నారు. అది చూడ్డానికి వెళ్ళిన బాలమురళీకృష్ణ గారు ఎదురుగుండా కుర్చీలో కూర్చున్నారు. వెంటనే ఎవడో వచ్చి బాలమురళీకృష్ణ గారి కన్నా శ్రీనివాస అయ్యంగారే ఎక్కువ గారు, ఎందుకంటే ఆయన కింద కూర్చున్నారు, ఈయన పైన కూర్చున్నారు. అందరూ శ్రీనివాస అయ్యంగారు లాంటి సంగీత విద్వాంసుడు లేదన్నారు. అంటే అవునని ఈయన కూడా అన్నాడు. ఈయన వెళ్ళి పైన దండేశాడు కనుక శ్రీనివాస అయ్యంగారు గొప్పవారు, బాలమురళి గారు తక్కువ గారు అని అనటామా అండి? అది అజ్ఞానం. అప్పుడు ఆయన గారి పెళ్లి కనుక ఆయన పెళ్లి కొడుకు, ఆయన గారి సన్మానంలో ఆయన గొప్పతనం ఈయన చెప్తున్నాడు, మళ్ళీ ఈయన గారి సన్మానంలో ఈయన వెళ్ళి మళ్ళీ చెప్తాడండి. అందుకే క్వచిత్ బ్రహ్మ క్వచిత్ విష్ణు క్వచిత్ రుద్ర ప్రశస్యతే. నీ అభీష్టారాధన నువ్వు చేసుకుంటున్నా సమన్వయ దృష్టి జాతికి బోధించిన వాడు ఎవడు గురువు కాడు. వాడు జగద్గురు. మామూలు గురువు అనడానికే కాదు, జగద్గురు అని పేరు వాడికి తగదు. అందుకు మనకు వాడియే ఆ దైవమే రక్షకుడు, వీడే రక్షకుడు, ఆయన పరలోకమనందుండును, ఇలాంటి మాటలు మన దేవుళ్ళ దగ్గర వాడవద్దు. విష్ణువే రక్షకుడు, శివుడే రక్షకుడు అనద్దు. శివుడు రక్షకుడు, విష్ణువు రక్షకుడు. శివరూపుడైన విష్ణువు రక్షకుడు, విష్ణు రూపుడైన శివుడు రక్షకుడు. ఇలా ఎవరైతే మనకు తెలియకుండా శత్రువుల వలె ఉన్నారో ఆ శత్రువుల్ని దెబ్బతీసేటట్లుగా స్వామిని ఆయుధాలను ప్రయోగించు అని అడుగుతున్నాడు. అడగవలసిన పరిస్థితిలో ఉన్నాం మనం. ఎందుకంటే దేవుడే కాపాడవలసిన పరిస్థితిలో ఉన్న ఏకైక మతం భారతదేశం మాత్రమే. దేవుడు తప్ప ఇంకెవడు కాపాడలేడండి మనల్ని. ఎందుకంటే మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మాట అంటే నువ్వే పార్టీ వాడు అంటాడు. ఇవాళ ఆ ఆటో వాడు అంటున్నాడు, నేను గట్టిగా ఒక మాట అంటే, మేము తిరిగామండి పలానా పార్టీల్లో అన్నాడు. అంటే నేను ఆ పార్టీ మనిషిని అనుకున్నావా? నాయన నాకు ఒక్క రాజకీయం లేదయ్యా. ఈ పార్టీ పుట్టకు ముందు ఏ మతం ఉందో ఆ మతానికి వారసుండి నన్ను, ఈ పార్టీలకు వారసుండి కాను. అంటే ఈ రాజకీయులు ఎంత దౌర్జన్యం చేస్తున్నారో చూడండి. హిందూ మతం అంటే ఒక పార్టీ సొత్తు అనుకుంటున్నారండి. మనకి ఏ పార్టీలు అక్కర్లేదు. వాళ్ళకేముందండి ఆ పార్టీల వారికి?
వాళ్ళకి ఎటు గాలి తీస్తే అటువైపు తిరుగుతారు. వాళ్ళు మనకి పార్టీలు రాజకీయాలు మనకొద్దు, మన ధర్మం మనకు కావాలి. ఈ ధర్మానికి ఎవరు విఘాతకులో వారిని ఆ రుద్రుడు అనంత శక్తులతో దెబ్బతీయుగాక, మన ధర్మమును రక్షించుగాక, అలాంటి శక్తి భారతీయులందరికీ ప్రసాదించుగాక అని ప్రార్థన చేద్దాం. ఆ పరమేశ్వరుణ్ణి, అటువంటి దయామయుడైన స్వామిని ఈ విధంగా కోరుకున్నారు. సరే, ఈ దేశం కోసం కోరుకోవాలి, వ్యక్తి ఏం కోరుకోవాలి? నా అరుల యందు దానిని ఉంచు అని కోరుకోవాలి. ఈ అర్థాన్ని కూడా తేరాలి. అరులంటే ఎవరు, శత్రువులంటే ఎవరు అంటే ముందు బయటకు చూస్తాం మనం. మన లోపల ఉన్న శత్రువుల్ని ముందు చూడండి. ప్రతి వాడిలో భయంకరమైన శత్రువులు ఉన్నారు. వారి గురించి అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు? పేర్లు అరిషడ్ వర్గం అని అంటాం. పేరుకు 6గునేనా అండి? లెక్కలేనంతమంది మనవలు, ముని మనవలు, సైన్యాలు అందరూ ఉన్నారు వాళ్ళకి. ఒక్క కామానికి ఎన్ని వికారాలో తెలుసా? కామంకున్న వికారాలు 10 రకాల వికారాలు చెప్పాడు కాళిదాసు. కనుక ఒక అల్టిమేట్ వికారం ఒక్కటే కామం కాదు. దర్శనవాంఛ మొదలుకుని 10 రకాలైనటువంటి వికారములు చెప్పాడు. ఇవన్నీ కామ వికారాలు. ఇవి అధర్మపరమైతే అవి పతనం చేస్తే ఎలాంటి తపస్సునైనా క్షీణింపజేస్తుంది. మోహం, కామం మొదలైనటువంటివి కూడా, క్రోధాలు కూడా అటువంటివే. అందుకే ధర్మ సాధనకు మనం కూర్చున్నప్పుడు వీళ్ళందరూ పైకి వస్తారండి, విఘాత శక్తులు. మీరు పరిశీలించి చూడండి. ధ్యానం చేయడం మొదలుపెట్టి జపం చేయడం మొదలు పెడితే ఇంకా అప్పటి నుంచి ఒట్టప్పుడు మామూలుగా తిరుగుతున్నప్పుడు కూడా రాని దుర్భావాలు అప్పుడే వస్తాయి. నేను జపం చేస్తూ ఉన్నంతసేపు రాకూడని భావాలన్నీ వస్తూ ఉంటాయని ప్రేంకగా చాలామంది అడుగుతారు. అలా అడగడం కూడా గొప్ప విశేషమే. దీనికన్నా జపం మానిస్తే బాగుండని కూడా అనిపిస్తుంటుంది ఒక్కొక్కప్పుడు. ఇంత భయంకరమైన ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చేయండి మనకి? పాపం లోపల అన్నాళ్ళు దాగున్నాయట, అవి వస్తూ ఉంటాయి పైకి అన్నాడు. అవి వచ్చేయి అంటే అర్థం క్లీనింగ్ మొదలయ్యింది అని అర్థం అంట. ఇది విశేషం. దీని గురించే ఒక హిమాలయ యోగి చాలా గొప్ప నిర్వచనం చెప్పారు. అయ్యా, ఒక మురిక్కాలు ప్రవహిస్తూ దుర్గంధంతో ఉందిట, దాన్ని బాగు చేయడానికి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు ఇంక మురిక్కాలలో బాగు చేయడానికి ఆ చెత్త అంతా తీశారు. అది మామూలుగా ప్రవహించేదానికన్నా ఈ బాగు చేయడం ప్రారంభించినప్పుడు మహాదుర్గంధంగా ఉంటుంది. ఇంకా అలాగే మనలో క్లీనింగ్ మొదలవుతున్నప్పటి నుంచి ఆ లోపలవన్నీ పైకి తీస్తూ ఉంటాడు ఆయన. అందుకు ఇవేవో తీస్తున్నాడని వాటి అబ్జర్వ్ చేయడం కాకుండా అవి తొలగించమని వేడుకుంటూ ఆ లోపల నుంచి పుట్టుకొస్తున్న ఈ ఆసురీ భావాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆసురీ భావాలే ఆత్మను నాశనం చేసేవి. భారతీయ ధర్మంలో ఈ రెండు ఉంటాయి. భౌతిక రక్షణ ఉంటుంది, ఆత్మరక్షణ ఉంటుంది. ఆత్మరక్షణ అంటే శరీర రక్షణ మాత్రమే కాదు, ఆత్మ అధపతనం కాకుండా కాపాడుకోవడం ఆత్మరక్షణ. ఇంకా జన్మబంధన హేతువుల్లోకి చిక్కుకుపోయి, అజ్ఞానంలోకి చిక్కుకుపోయి మనం బాగుపడడం ఏ ఒక్కరికో అవసరమైన పని కాదు, మనకు అవసరమైన పని. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకు నేను చాలా క్లీను, నేను చాలా మంచివాడిని అనిపించుకోవడానికి ప్రయత్నం కాదు. అది అవునో కాదో మనకు తెలుసు. మన మనస్సు మనకు చెప్తుంది. ఆ మనస్సుని బాగా అబ్జర్వ్ చేసి ఆ లోపల అంతర్యామిగా ప్రబోధిస్తున్న వాడి మాట చాలా జాగ్రత్తగా విని, స్వామి నువ్వే ఆ పని పట్టవయ్యా, ఆ లోపల నన్ను ఇలా బాధ పెడుతున్న వాటికి అని శరణు వేడి, ఆయన పని ఆయన చూసుకుంటాడులేని మన పని మనం చేసుకుంటూ కాకుండా వాటిని నిర్మూలించడానికి మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే పరమేశ్వరుడు అనుగ్రహంతో తప్పకుండా వాటిని తొలగిస్తాడు. ఆ అరుల యందు నీ బాణములు వెయ్యవయ్యా అని అడుగుతున్నాడు. అది అర్థం. ఎన్ని రకాలున్నాయో ఒక్కొక్కప్పుడు సాధన ఒక రోజంతా చేయగానే ఇవాళ మనస్సు కామ్గా ఉందండి, నాకు ఏ దుర్భావాలు లేవు అనిపిస్తుంది. ఏది ఆ రోజు, మళ్ళీ మరుసటి రోజు నుండి ఏం పుడతాయో మనకేం తెలుసు. అందుకే ఈ రోజంతా కామ్గా ఉంది కనుక నీ ఆయుధాలు తీసి దాచి అనడానికి వీల్లేదు. మనం అనుకుంటాం ఇప్పుడేమో సరిహద్దుల దగ్గర ఏమీ లేవు కనుక మేము ఉపసంహరించుకుంటున్నాం సైన్యాన్ని అని. ఇప్పుడు నువ్వు ఉపసంహరించుకున్నావు, అది చూసి మళ్ళీ వాడు దూకచ్చు. అందుకు ఉపసంహరణ ఏం అక్కర్లే, అక్కడ కాచుకుని ఉండు. అందుకని ఆయుధాలేవి కూడా ఉపసంహరించమని నేను అన్నప్పటికీ కూడా అవి చక్కగా ఉండాలి స్వామి నీ చేతిలో. ఎందుకంటే నాలో ఎప్పుడేం పుట్టుకొస్తాయో తెలియవు, ఈ అసురులందరినీ కూడా నువ్వు సంహరించాలి అని వేడుకుంటూ ఉన్నాడు. దీనితో మంత్రం పూర్తయింది. 15 మంత్రములు పూర్తయి 16వ దానిలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇది ఇక్కడ విశేషంగా చెప్తున్నారు. భగవానుడైన విశ్వేశ్వరుడు, మహాదేవుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు
ఈ ధనస్సు ఇది పట్టుకున్న స్వరూపాన్ని చూస్తే మేరు ధనువుని స్వీకరించినటువంటి ఆ త్రిపురాసుర సంహారకుడే మనకు గుర్తొస్తున్నాడు. ఈ త్రిపురాసురుణ్ణి సంహరింపజేసి మనలో ఏ జ్ఞానం కలిగిందో దాన్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ, అది విశేషం. యోగక్షేమం వహామ్యహం అంటే ఇదే అర్థం. యోగక్షేమం వహామ్యహం అంటే లేనిది రావడం యోగం, వచ్చింది కాపాడబడ్డం క్షేమం. దీన్ని యోగక్షేమం అంటారు. అదేవిధంగా పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి ఏ యోగం సిద్ధించిందో అది క్షేమంగా ఉండాలి, అది మళ్ళీ జారిపోకూడదు, అనుక్షణం కాపాడబడాలి. అది అందుకే ఆ యోగము క్షేమంగా ఉంచే బాధ్యత కూడా ఆయనకు అప్పచెప్తూ దివ్యమైన స్వామి నామాల్ని పరవశించి అని నమస్కరించి రెండవ అనువాకంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ అనువాకంలో చెప్పబడేవన్నీ ఇక్కడి నుంచి కూడా మళ్ళీ నమస్కార బాహుళ్యంతో వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న అనువాకం అంతా స్వామిని ప్రసన్నం చేసుకోవడం, ప్రార్థించడం, ఈ రెండు ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్రసన్నం ప్రార్థత రెండు ఉండవు. నమస్కారాలు నమస్కారాలు నమస్కారాలు. ఎందుకంటే ప్రసన్నుడైపోయాడు స్వామి. ప్రసన్నుడే ఎదురుగా కూర్చుంటే స్థిమితం వస్తుంది మనకి, అప్పుడు అబ్జర్వేషన్ వస్తుంది. అవునా లేదా? చూడండి, ఆర్డర్ చూడండి ఎలా ఉన్నదో. ఎదురుగా మన బాధలు కష్టాలు అన్నీ ఉంటున్న కొద్దీ అబ్జర్వేషన్ రాదు. అందుకు పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం చేసి అన్నీ జరిగిన తర్వాత అప్పుడు మనం ఆయన పరిశీలించడం మొదలు పెడుతున్నాం. అంటే భగవంతుడిని కేవలం ఇష్టప్రాప్తికి అనిష్ట పరిహారానికి మాత్రమే ప్రార్థించి ఊరుకోవడం కాదు, తద్వారా సర్వత్రా ఆయన్నే దర్శించే ఆనందానుభవం కోసం చూసుకోవాలి. ఇప్పుడు ప్రశాంతంగా ఆయన ముందు కూర్చున్నాడు. ఎప్పుడో ఆయన తనను చూపించడం ప్రారంభించాడు. అది రెండవ వనవాకం నుంచి మనం ఆయన్ని చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూస్తున్నాం? సర్వాంతర్యామిగా, సర్వేశ్వరుడిగా, సర్వవ్యాపకుడిగా ఉన్నటువంటి స్వామిని ఇక్కడ నుంచి 8వ అనువాకం వరకు మనం చూస్తూ వెళతాం. 8, 9 అనువాకాల వరకు కూడా మనం ఇలాగే ప్రయాణిస్తాం. అంతటా ఉన్నటువంటి స్వామిని చూడబోతూ ఉన్నాం. ఇది విశేషం. ఆ కనిపిస్తున్న స్వామికి నమస్కారాలు చెప్తూ ఇక్కడున్న స్వామికి నమస్కారం, అక్కడున్న స్వామికి నమస్కారం అనేది. మొత్తంగా విశ్వేశ్వరుడికి నమస్కారం అంటే ఒకటే నమస్కారం అయిపోయింది. ఆ విశ్వంలోకి ప్రవేశించితే ఒకటా అది? ఎన్నో ఉన్నాయి. అడవికి నమస్కారం అని అడవంతరికి నమస్కారం పెట్టేసాం, అయిపోయింది. అడవిలోకి వెళితే ఆ అడవిలో బోల్డ్ చెట్లు ఉన్నాయి. ఒక్కొక్క చెట్టుకి మళ్ళీ నమస్కరించుకుంటూ వస్తే మొత్తం అడవి కంప్లీట్ అయినట్టే. అలాగే విశ్వంలో విశ్వంగా ఉన్న విశ్వేశ్వరుడికి నమస్కరించడమే కాకుండా విశ్వంలో ఎన్నెన్ని రూపాలతో విశ్వేశ్వరుడు ఉన్నాడో అన్నిటికీ నమస్కరిస్తున్నారు. దీనికే ఏకైక వస్త్వాధిపత్య ప్రదర్శన అని అంటారు. ఏకైక వస్త్వాధిపతి అయిన రుద్రునికి నమస్కారం చెప్తున్నాడు. అంటే ఒక్కొక్క వస్తువుకి అధిపతిగా ఉన్న రుద్రునికి నమస్కారం. అన్నం తినడానికి కూర్చున్నాం, అన్న రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. జలం ముందుకు వెళ్ళాం, జల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. ఇలా అనుకోవడం అలవాటు చేసుకుంటే అన్నీ మనకు ఆనందమైపోతాయి. అందుకే ఏకైక వస్తువాధిపతిగా పరమేశ్వరుణ్ణి ఇక్కడ నమస్కరిస్తున్నారు. అయితే ఏ వస్తువైనా దేనిలో ఉంటాయి? దిక్కుల మధ్య నుండేవి మనకు తెలుసు, దిక్కులకు అతీతమైనవి మనకు తెలియవు. అందుకే దిక్కులకు పతి అయిన వాడికి నమస్కారం. దిశాంచ పతయే నమః అని చెప్తున్నాడు మొదటి మంత్రంలో. దిక్కులకు పతి అయిన వాడికి నమస్కారము అని. ఆయన ఎలా ఉన్నాడు? నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పతయే నమః. హిరణ్య బాహువులు కలవాడు. 2 బాహువులా, 4 బాహువులా, అనంత బాహువులా అంటే అనేక బాహువులు ఉన్నాయి ఆయన దగ్గర. మొత్తం మీద అన్ని బాహువులు హిరణ్యములే, అది విశేషం. హిరణ్య బాహువులు కలిగినటువంటి వాడు, సేనలు కలిగినటువంటి వాడు, సేనలన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు అయిన దిక్కుల పాలకుడికి నమస్కారము అని చెప్తున్నారు. దిక్కుల పాలకుడు, దిక్పాలకుడు. ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క పాలకులు ఉన్నారే మరి. అలాంటి దిక్పాలకుల్లో ఒకడా? కాదు. దిశాంచపతయే అంటే దిక్పాలకులు కూడా పాలకుడైన వాడు, దిక్కులకు దిక్కైన వాడు అని అర్థం. దిశాంచపతయే నమః. ఈయన ఎలా ఉన్నాడండి అంటే హిరణ్యబాహవే, బంగారు చేతులతో ఉన్నటువంటి వాడు. దీనికి సంబంధించి మనకి వేదాల్లో ఇతర మంత్రాల్లో కూడా నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యపతయే అంబికాపతయే ఉమాపతయే పశుపతయే నమో నమః అని మరొక చోటు వేదమంత్రం మనకు కనిపిస్తుంది. అంబికాపతి, ఉమాపతి, హిరణ్యబాహువు, హిరణ్యపతి అయినటువంటి స్వామికి నమస్కారము అని వివరించారు. హిరణ్యం అంటే అర్థం ఏమిటి? అమ్మ పేరుల్లో మొదటి పేరు హిరణ్యవర్ణం. అందుకే స్వామికి కూడా మొదటి హిరణ్యబాహవే. ఎవరైనా మనకు ఏది అవసరమండి వాడి వెళ్ళి బోల్డ్ స్తోత్రం చేస్తాం ఒకటి దగ్గరికి వెళ్ళి. ఎందుకు? ఏదైనా ఇస్తాడని. దేంతో ఇస్తాడు?
చేత్తోనే ఇస్తాడు కనుక మనకు ఆ చెయ్యి మీదే దృష్టి. ఆయన అంత నవ్వుతూ ఉన్నా, మనం స్తోత్రం చేస్తున్నా, ఎప్పటికైనా నవ్వాపి ఆ చేత్తో ఏదైనా ఇస్తాడేమో అని చూస్తాం. అందుకు చేతి మీదే దృష్టి ఉంటుంది మనకు. అంటే ఈశ్వరుడు ఇచ్చే అనుగ్రహాపేక్ష. ఆ అనుగ్రహం అదేంతో ఇస్తున్నాడు? ఆయన బాహువులతో ఇస్తున్నాడు. ఎంత ప్రేమ అంటే ఆయనకి, నన్ను ఆశ్రయించిన ఈ భక్తుడికి ఒక చేత్తో 2 చేతులతో ఇవ్వనయ్యా, అనేక చేతులతో అన్ని వైపుల నుంచి ఇస్తానని అనంత హస్తుడే ఇస్తున్నట్ట. ఆ హస్తములన్నీ కూడా హిరణ్య బాహువులు, బంగారు చేతులండి. మనం ఎవడైనా వాడు హస్తవాసి వచ్చిందండి అంటాం, ఎందుకంటే బంగారు చేయి, గోల్డెన్ హ్యాండ్. కొందరు ఐరన్ లెగ్గలు, ఐరన్ హ్యాండ్లు అని అంటూ ఉంటాం. గోల్డెన్ హ్యాండ్ అని మనకు లోకంలో వెర్షన్ ఉంది. అంటే అర్థం ఆయన చెయ్యి వేస్తే చాలండి అన్ని మంచివి. అది హిరణ్యబాహవే, గోల్డెన్ హ్యాండ్. దానికి హిరణ్యం అని పేరు పెట్టింది శాస్త్రం. అంటే బంగారు వర్ణంతో ఉన్నవాడు. దీనికి అనేక రకాలుగా చెప్పచ్చు. ఆయన ఆ బాహువుల వర్ణమే హిరణ్య వర్ణం అని ఒకటి. 2, స్వామి అంటే ఎవరండి? జగదీశ్వరుడు. ఐశ్వర్యములన్నీ ఆయన వద్ద ఉన్నాయి. మనకు రుద్రుడంటే ఈ ఫోటోలు అవన్నీ చూసి అలవాటైపోయి ఏదో ఒక్క స్వరూపమే మనకు తెలుసు, పాములు వేసుకు కూర్చున్న స్వామి. కానీ రుద్రంలో ఒక్కొక్క మంత్రానికి ఉన్నటువంటి అధిష్టాన దేవతా స్వరూపాలను ఋషులు వర్ణించారు. మీరు ఆశ్చర్యపోతారు. అప్పుడు అంటారు, స్వామిని యోగీశ్వరుడు యోగీశ్వరుడు అంటాం, కానీ ఈయన్ని మించిన భోగీశ్వరుడు ఎవరు లేడంట. యోగమైన భోగమైన ఆయన వద్దే ఉంది. సంసారైన సన్యాసి అయినా ఆయనే, గృహస్థుల దేవుడు ఆయనే, బైరాగుల దేవుడు ఆయనే. ఇలాంటి దైవం ఎవరైనా ఉన్నారండి? గృహస్థులైన దైవాన్ని చూపించండి. కుటుంబం ఉన్న దేవుడు ఆయన ఒక్కడే. 2 పిల్లలు, మంచి భార్య, ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ఏమీ లేని సన్యాసి అంటే మళ్ళీ ఆయనే గుర్తొస్తాడు. ఏం పట్టకుండా అక్కడ శ్మశానాల చోటు తిరిగేవాడు ఆయనే. అన్ని మార్గములకి పతిగా ఉన్నటువంటి స్వామి. అందుకే స్వామి అందమైన రూపాలు రుద్రంలో చాలా వర్ణించారు. ఆ రూపాలన్నీ ఒక దగ్గర తల తెచ్చిపెట్టుకున్నా మనకు అందంగా కనిపిస్తాడు. ఒక చోట వర్ణిస్తారు స్వామి రూపాన్ని మనం ధ్యానించడానికి. తెల్లని ముత్యాల మాలన్నీ వేసుకున్నట్ట. అన్ని ముత్యాలేట. అవి ఏ నగిషీలు ఆయనకి తెలుసు. కిరీటం అంతా ముత్యాల కిరీటం, కుండలాలు ముత్యాల కిరీటాలు, కంకణాలు ముత్యాల కంకణాలు. ఒక్కొక్క ముత్యం కూడా అంతేసి పెట్టుకున్నట్ట. ఏ రకరకాల సైజులు ముత్యాలు. మళ్ళీ ఆయన మెడలో ముత్యాలు. ఆహా! ఇక ఆయన కూర్చున్న సింహాసనం అంతా ముత్యాలు, పైన ముత్యాలు వేలాడుతున్న గొడుగు. ఇలా ముత్యాలతో ఉన్న మయంగా తెల్లగా ఉన్న స్వామిని ధ్యానించే మంత్రం ఒకటి ఉందండి ఇందులో. ఎందుకు చెప్తున్నామంటే, ముత్యాలు ముత్యాలంటే వాడు ముత్యం లాంటి వాడండి అంటాం కదా. మన శివుడు ముత్యం లాంటి వాడు, స్వచ్ఛమైన వాడు, తెల్లని వాడు, నిర్మలమైన వాడు అని చెప్పడానికి ఇన్ని రూపాలుగా కనిపిస్తూ ఉన్నాడు. అందుకు ముత్యాల స్వామి. ఇక్కడేమిటి? బంగారు స్వామి. హిరణ్యబాహవే, బంగారు వర్ణము కలిగినటువంటి వాడు. ఈ హిరణ్య స్వరూపం ఏమిటి అంటే, సూర్యమండలాంతర్వర్తి అయిన రుద్రరూపం హిరణ్య స్వరూపం. అందుకే సూర్యునికి హిరణ్య గర్భుడని, హిరణ్య శరీరుడని, హిరణ్మయ వపుహు అనేటువంటి పేరు ఇవన్నీ సూర్యుడిని వర్ణించారు. ఎందుకంటే సూర్యుడు బంగారు వర్ణంతో ఉంటాడు కదండి. బంగారం అంటే మనకి ఫుల్ పాలిష్డ్ రంగు గుర్తొస్తుంది, కానీ అక్కడ నుంచి వచ్చే వరకు అది ఎన్ని రంగులు మార్చుకుంటుందో. ఆ కరగబెట్టేటప్పుడు దానికో రంగు ఉంది. దాని పుటపాక ప్రతీకాశం అని అంటారు. ఆ రంగుని ఆ పుటం పెట్టేటప్పుడు వచ్చేటప్పుడు ఒక రంగు, ఇంకా తయారీ దశలో ఒక రంగు, తయారైన తర్వాత పూర్తి రంగు. కనుక బంగారానికి ఒక రంగు అనగలమా? బంగారానికి ఎన్ని రంగులో. అలాగే సూర్యకిరణాల్లో ఇన్ని విశేషాలు ఉన్నాయి. అందుకే తామ్రో అరుణ ఉత బభ్రుహు అని ముందే చెప్పేశాడు. ఏవైనా హిరణ్యమే, గుర్తుపెట్టుకోండి. ఆయన ఏ రంగులో కనబడ్డా ఆయన హిరణ్యమే. హిరణ్యం అనే మాట ఎందుకు వాడారో తెలుసా? హిరణ్య శబ్దానికి అర్థం ఏమిటి అంటే, వేదం హిరణ్య శబ్దానికి ఏం చెప్పిందంటే, హితం రమ్యం హిరణ్యం పరోక్ష ప్రయివాహి దేవాహ అనే సూత్రం ప్రకారం ఇది హిరణ్యమైంది అని చెప్తున్నది. అంటే నేరుగా చెప్పకుండా చిన్న మార్పుతో చెప్తే దేవతలకి చాలా ఇష్టంట. వాళ్ళకి పరోక్ష ప్రియులు దేవతలు, ప్రత్యక్ష ప్రియులు కాదు, పరోక్ష ప్రియులు. అంటే అంతరంగంలో తలంచుకోవడం వాళ్ళకి చాలా ఇష్టం. ప్రత్యక్ష ప్రియత్వం కన్నా పరోక్ష ప్రియులు అంటే అర్థం అంతరంగంలో తలంచుకుంటే ఆనందించేవారు, తిప్పి చెప్తే ఆనందించేవారు అని. నేరుగా వాచ్యంగా చెప్పకుండా అందంగా మలచి చెప్తే సంతోషిస్తారట. పరోక్ష ప్రియ అన్నదానికి అనేక అంతరార్థములు ఉన్నాయి. అలాగే హిరమ్య అనే శబ్దం హిరణ్యం అవుతుంది ఒక రకమైన వ్యాకరణ సూత్రంతో. హితం రమ్యం హిరమ్యం. పరమేశ్వరుడి చేతులు ఎలాంటివి అంటే హితాన్ని కలిగిస్తాయి, రమ్యత్వాన్ని కలిగి ఉంటాయి. 2 ఉంటాయట, అది విశేషం. మనకి లోకంలో హితమైనవన్నీ రమ్యము కావు, రమ్యములైనవన్నీ హితం కాదు. ఆవకాయ ముద్ద చూడ్డానికి రమ్యం, తింటే హితం కాదు కదా. అలా సృష్టిలో మనకి హితమైనవి రమ్యంగా ఉండవు. మంచి కాకరకాయ రసం తాగితే మంచిది, హితమే, కానీ రమ్యం కాదు. అవునా లేదా? కానీ తాక్క తప్పదనుకోండి,
అలా పరమేశ్వరుడు ఆయన అనుగ్రహం వచ్చింది అంటే హితాన్ని రమ్యంగా ఇవ్వగలడు, రమ్యాన్ని హితంగా ఇవ్వగలడు. అది స్వామి యొక్క అనుగ్రహం. అందుకే హితము రమ్యము అయిన బాహువులు స్వామివి. ఆ చెయ్యి మనకి హితాన్ని కలిగిస్తుంది, రమ్యతని కలిగిస్తుంది. అది విశేషం. హితము రమ్యత, అందం, ఆనందం, క్షేమం అన్నీ కలిగినటువంటిది స్వామి యొక్క చేతులు. అందుకే హిరణ్య అంటే అర్థం హితమైన వాటిని, రమ్యమైన వాటిని ఇచ్చే చెయ్యి అది అని అర్థం. అందుకే బంగారు చేతుల వాడు అండంలో ఇంత అర్థం. హిరణ్యబాహు అనగానే ఒక్కసారి మనం తలంచుకుని ఆనందించాలి. అలాగే సూర్యమండల మధ్యవర్తి అయిన స్వామిని వర్ణిస్తూ వేదంలో ఆ ప్రణఖాత్ సర్వయేవ సువర్ణ అన్నారు. ఆయన కాలివేళ్ల గోళ్ల నుంచి శిరసు కొన వరకు సర్వయేవ సువర్ణ, అంతా సువర్ణమేట. ఆయన బంగారు వర్ణం. సువర్ణ, వర్ణం అంటే ఏమిటండి? ప్రకటించేదాన్ని రంగు అంటాం మనం. సువర్ణ అంతా మేలే, ఆయన అంతా మేలే, మొత్తం మేలిమి బంగారు స్వామి అనమాట ఆయన. అది విశేషం, మేలిమి బంగారం మన స్వామి. అందుకే సృష్టిలో మనకి ఇదంతా వేద సంప్రదాయం అండి. అందుకే మనకు తెలియకుండానే వేద సంప్రదాయం ఈ జాతిలో కలిసిపోయింది. ఏది మాట్లాడినప్పటికీ బంగారంలా ఉందండి అని అంటాం. అంటే మనకేదో ధాతు అపేక్ష అని అనుకుంటాం, కాదు అక్కడ అర్థం. ఆ మాటలోని మనకు తెలియకుండా వేద సంస్కారం కలిసి ఉంది. మనకు తెలియకుండా కుడి చేతిని ఉపయోగిస్తాం. చూడండి, ఎవడు చెప్పాడు మనకి? వేదం చెప్పింది. సంస్కార సంపన్నమైన జాతి కుడి చేతిని ఉపయోగించాలని వేద శాసనం. అది చెయ్యగా మన తాతలు ఆచరించగా జెనెటికల్గా మనకు వచ్చేసింది కుడి చేతితో వాడడం అనేది. అందుకే రెండు చేతులు పీక్కు తినే ఆటవిక జాతి కాదు మనది. కుడి చేత్తోనే భోజనం చేయడం అనేటువంటి సంస్కారం తెచ్చుకున్నాం మనం. ఇప్పుడు మళ్ళీ పడమటికి బుద్ధి తిప్పి రెండు చేతులు పీక్కు తినడం వచ్చింది మనకిప్పుడు. ఇలాగంటే అర్థం ఏంటంటే వైదికమైనటువంటి సంప్రదాయం మన జీవితంలో ఎలా కలిసిపోయింది అసామాన్యుడిలో కూడా అని చెప్పడానికి చెప్తున్నా. ఇక్కడ వాడిది బంగారు చేయండి, అది వేస్తే చాలు ధన్యులమైపోతాం. శివునికి మించిన బంగారు చేయి ఎక్కడా లేదండి. ఆయన చెయ్యి పడితే మనం ధన్యులం. అందుకే స్వామి నువ్వు చెయ్యి వేయవయ్యా అని ఎప్పుడూ అడగాలి. ఆయన చెయ్యి పడ్డానికి, ఆయన ముద్ర పడ్డానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. వీడు నావాడు అని చేర తీసుకోవాలి. అందుకు మార్కండేయుడు ధన్యుడు. ఆయన యముణ్ణి కొట్టడానికి ముందే మార్కండేయుడి యొక్క తల మీద ముందు చెయ్యి పెట్టి తర్వాత కొట్టేట ఎడం పాదంతో. ఆ చెయ్యి తగిలింది దీనికి, ఆ హిరణ్య బాహు తగిలింది. ఇలా ఎందరిని అనుగ్రహించాడో ఆ బంగారు చేతులు. ఆయన ఆయుధాలు పట్టుకున్నా ఆయుధాలు పట్టుకోకపోయినా ఆ చేతులు హిరణ్యబాహవే. అందుకే చారు చామీకరాభాసం, రుక్మాభం, స్వప్నధీగమ్యం ఇవన్నీ కూడా వేదముల్లో రుక్మాభం అని వర్ణించారు. రుక్మము అంటే బంగారం. అదేవిధంగా హిరణ్యవర్ణం అన్నప్పుడు ఆ చేతుల రంగు చూడగానే అమ్మ గుర్తొస్తుంది. ఆయన చేతిలో ప్రకాశించేది పరాశక్తి చైతన్యమే. అదేవిధంగా హిరణ్యబాహవే అనే మాట చాలండి, అక్కడే ఆగిపోవచ్చు ధ్యానం చేస్తూ ఆనందించడానికి. అందుకే అన్నమయ్య ఇందరికి అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చెయ్యి అన్నాడు ఆయన. అయ్యా మీరు శివుడి గురించి చెప్తే అక్కడికి వెళ్ళారా అని ప్రశ్నించే అజ్ఞానం ఇంకా మిగిలి ఉండదు అనుకుంటాను నేను. ఆయనైనా ఈయనైనా హిరణ్యబాహువే, నమో హిరణ్యబాహవే. అంతేకాదు సేనాన్యే, సేనలను నడిపించువాడు. అనేక రకమైన సేనలను నడుపుతాట. సేనలంటే అర్థం ఏమిటి అంటే ప్రభువు చెప్పినట్టుగా పనిచేసేవాళ్ళు సేనలు, ప్రభువుకి విజయం చేకూర్చేవారు సేనలు. ఆయన ఇచ్ఛానుసారంగా ఆయన పన్నిన వ్యూహాన్ని అనుసరించి. సేనాని అంటే సేనాధిపతి ఏం చేస్తాడు? సేన తన స్వతంత్రంగా వర్తించడానికి వీలు లేదు. ఆ సేనకి డిజైన్ చేస్తాడు. మీరు ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఏ వ్యూహం వేయాలి, ఇవన్నీ ఆయన చెప్తే సేనలు పనిచేస్తాయి. అందుకు సేనలన్నిటి వెనుక సేనానకుడు ఉంటాడు. అలాంటి సేనాని పరమేశ్వరుడు. సేనలు ఎవరయ్యా అంటే సర్వదేవతలు ఆయనకి సేనలు. ఆయన చెప్పే పనులు చేయడానికి అగ్ని అనేక రూపాలుగా, వాయువు అనేక రూపాలుగా వస్తుంటారు. వాళ్ళకి ఆయుధాలు, శక్తి అన్నీ ఆయన సప్లై చేసినవే. ఆయన ఇచ్చిన శక్తులతోనే విశ్వమంతా నడుస్తూ ఉన్నాయి ఈ సేనలు. అందుకే ఆయనకి విశ్వక్సేనుడు అని అంటారు. ఇది మళ్ళీ వైష్ణవ శైవమ అన్నది వేదం ఒక్కటే. అంటే అంతటా సేనలు కలిగినటువంటి వాడెవడో ఆయన సేనాని. రుద్రంలో సేనాని, అక్కడ విశ్వక్సేనుడు, రెండూ ఒకటే. అనంత సేనాశక్తులు కలిగినటువంటి వాడు. మొత్తం విశ్వమంతా కూడా ఆయన సేనలున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఆయన సేనల నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. ప్రకృతి శక్తులన్నీ కూడా ఆయన సేనలే. అవి మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటాయి. అంటే ఎక్కడికక్కడ పోలీస్ చెకప్పు, సెక్యూరిటీ చెకప్పు ఇవన్నీ అంటారే. ఉత్తమమైన ప్రభువు
ఈ సేనలన్నింటినీ నింపి ఉంచుతాడు, దేశంలో లోపల బయట కూడా ప్రమాదాలు రాకుండా ఉండడానికి. అలాగే పరమేశ్వరుడు విశ్వమంతా తన సేనల్ని నింపి ఉంచాడు. వారే దేవతలంటే. వారందరూ పనిచేయడం వల్ల విశ్వం నడుస్తుందట. అందుకే దేవాసుర సిద్ధ గంధర్వా మనుష్యాది సంఘాత రూప నానా సేనాపతి అని అర్థం చెప్పారు. దేవాది సమస్తములైనటువంటి సేనలకి ఎవడు పతో అతడు సేనాని అని చెప్పారు. అటువంటి వాడు ఎక్కడున్నాడయ్యా అంటే ఏ దిక్కును చూస్తే ఆ దిక్కురే ఉన్నట్ట. అందుకే వేదంలోనే అశ్వలాయన మహర్షి దర్శించిన ఒక మంత్రంలో సర్వాశ్చ సేనా సర్వాణి చోచ్ఛ్రయాని సర్వాణి హవాయే తస్య నామధేయాని అనే మంత్రం మనకు కనిపిస్తుంది. సర్వాశ్చ సేనా, విశ్వమంతా తన సేనలు కలిగినటువంటి వాడు దేవదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడు సేనానియే దిశాంచపతయే నమః, దిక్కులకు పతి అయిన వాడు అని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఇది కూడా మీకు చెప్తూ ఉంటే సూర్యునిలో ఉన్నటువంటి రుద్రుడే గుర్తొస్తాడు. ఇలా మొత్తం సూర్యుడి గురించే చెప్పేటట్టున్నాడండి ఈయన అనుకోవచ్చు మీరు. ఆయనే శివుడని తెలుసుకుంటే చాలు. ఈ విషయం నేను అనడం కాదండి, రుద్రం చదివే మంచి అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ధ్యానానికి ముందు న్యాసం చేసే ముందు ఏం చెప్తారో గుర్తు తెచ్చుకోండి. ఏమని? సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమపురుష సయేష రుద్రో దేవత. దానికి ఎవరు రుద్రుడు? సంకర్షణ స్వరూపుడైనటువంటి ఆదిత్య స్వరూపుడైనటువంటి రుద్రుడు దేవత. మరి సంకర్షణుడు అంటే విష్ణునామాల్లో ఒకటి కదా. మరి ఇక్కడ అంటున్నారేమిటి అంటే సంకర్షణుడుగా ఆదిత్యుడిగా చెప్పబడుతున్న రుద్రుడు దీనికి అధిష్టాన దేవత. అది అందుకు ఇక్కడ ఆదిత్య రూపుడైన వాడే రుద్రుడు కనుక ఈ రుద్ర లక్షణాలన్నీ ఆదిత్యుడిలో పెట్టేశాడు ఆయన. అగ్ని గురించి తెలుసుకోవాలంటే ఒక దీపంలో ఎలాగ అగ్ని లక్షణం తెలుసుకుంటున్నామో శివుడు తన యొక్క సమస్త లక్షణాలని మనకు ప్రత్యక్షం చేయడానికి సూర్యుడిలో పెట్టాడు. అందుకు సూర్యుడిని ఉపాసించి శివుడిని తెలుసుకోవాలి. ఆయనే హిరణ్యబాహవే, బాహువులు అంటే కిరణములు అని అర్థం, అవునా కదా? కిరణములే చేతులు ఆయనకి. అందుకే సహస్రకరుడు అని పేరు, భాస్కరుడు అని పేరు. చేసేవే చేతులు, కాంతులిచ్చే చేతులు ఆయనవి. అవన్నీ హిరణ్య, మంచి ప్రకాశమానంగా బంగారు రంగుతో వెలుగుతున్నాయి గనక హిరణ్యబాహవే అంటే ఆదిత్యుడు. ఆయన నుంచి అనేక శక్తులు విశ్వమంతా వ్యాపిస్తున్నాయి. అభితో దిక్షుశ్రిత నిన్ననే చెప్పుకున్నాం. అందుకే ఆయనే సేనాని, ఆయనే దిశాంచపతయే నమః, దిక్కులకు పతి అన్నారు. ఎలాగయ్యాడో సూర్యుడు మీరు ఆలోచించండి. ఏదైనా ఊరికి మీరు వెళ్ళారనుకోండి, సంధ్యావందనం చేసుకునే మంచి అలవాటు ఉంటే తూర్పును దిక్కును తిరిగి చేయాలి అంటారు. అప్పుడు వాళ్ళని మాట అంటాం, తూర్పు పెట్టండి అని. ఎందుకంటే మనం ఈ మధ్యాహ్నమో ఎప్పుడో చేరితే తూర్పు పెట్టో పోల్చుకోలేం. లేదా మనం సకాలంలో ఉదయించే సమయానికి వెళితే ఆ సమయానికి నిద్రలేస్తే అప్పుడు మనమే పోల్చుకోగలం తూర్పుని. ఎలాగా? సూర్యుడు ఎటు ఉదయిస్తాడో అటు చూసి దాన్ని బట్టి తూర్పు నిర్ణయిస్తాం. మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు కూడా దాన్ని బట్టే చెప్తాడు. సూర్యుడు ఉదయించే దిక్కు బట్టి చెప్తున్నాడు. అంటే దిక్కులన్నీ ఎలా నిర్దేశింపబడ్డాయి? ముందు సూర్యుడిని చూసి ఈయన ఈ దిక్కును ఉదయించాడు కనుక తూర్పు అని నిర్ధారించుకున్న వెంటనే ఆగ్నేయం, ఉత్తరం, దక్షిణం, నైరుతి, పశ్చిమం అని చెప్పాం. కనుక దిక్కులన్నీ ఎవరి వల్ల చెప్పగలిగాం? ఆయన యొక్క ఉదయం వల్లే. ఆయనే లేకపోతే మనకు దిక్కు లేదనమాట, అది అర్థం. కనుక దిక్కులు ఎవరి వల్ల వచ్చాయి? ఆయన వల్ల వచ్చాయి. అయితే ఒక్క దిక్కులో కూర్చున్నాడు ఆయన. అలాగా ఆయన అలా మూల ఆ దిక్కులో కూర్చోబెట్టేయండి, మనం ఏ దిక్కుకైనా వెళదామని వెళ్ళిపోగలమా? ఆ దిక్కులో ఉదయించిన అన్ని దిక్కుల సేనల్ని పంపించాడు ఆయన. మామూలు చేతులు కావు, ఆ హిరణ్య బాహువుల్ని ఏ దిక్కుకైనా చాచగలిగే చేతులు ఆయనవి. అలాంటి హిరణ్య బాహువుల్ని చాచి సేనలన్నింటినీ నడపగలిగేటటువంటి దిశాంచపతయే నమః, దిక్పతి అయినటువంటి వాడు, దిక్కులకు పాలకులకు పాలకుడైనటువంటి వాడు ఎవడో ఆ పరమేశ్వరుడు అని ఇక్కడ చెప్తున్నారు. ఈనాటి ప్రవచనానికి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.